ఆడవారికి ఆస్తిలో హక్కు ఎలా కల్పించడం జరిగింది? 1937 సంవత్సరానికి, 1956 సంవత్సరానికి, 1986 సంవత్సరానికి, 2005 సంవత్సరానికి ఉండేటువంటి ఆ లింక్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడెస్క్ ఛానల్. ప్రాచీన కాలంలో మహిళలకి ఆస్తిలో హక్కు ఉండేది కాదు. వాళ్ళకి కేవలం పోషణ అనేది మాత్రం ఉండేదన్నమాట. అంటే బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో వాళ్ళకి పోషణ అనేది చేయడం జరిగేది, కానీ వాళ్ళకి ఆస్తి పైనటువంటి హక్కు అనేది లేకుండా ఉండేదన్నమాట. అయితే వాళ్ళకి ఏదైనా కానుకలు వచ్చాయనుకోండి, ఆ కానుకలపైన వాళ్ళకి సర్వాధికారాలు ఉండేవి. దాన్ని స్త్రీధనంగా చూపించి వాళ్ళకి దాని మీద సంపూర్ణ అధికారం ఉండేది. కానీ ఇతరత్ర ఆస్తులపైన వాళ్ళకి సంక్రమించేవి కాదు, వాటిపైన హక్కు కూడా ఉండేది కాదు. అయితే 1937 సంవత్సరంలో, అంటే మనకి స్వాతంత్రం రాకమునిపే బ్రిటిష్ వాళ్ళు ఈ మహిళలకి ఒక ఆస్తి హక్కు కల్పించాలి అనే ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత భర్త ఆస్తిని అనుభవించే హక్కు ఉంటుంది అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే ఆస్తిని అమ్ముకునే హక్కు మాత్రం ఉండేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ వారసులకి ఆ ఆస్తి వాళ్ళ పేరు మీద మార్చి తర్వాతనే అమ్ముకునేటువంటి అవకాశం ఉండేది తప్ప వాళ్ళు డైరెక్ట్గా ఆస్తిని అమ్ముకునేటువంటి హక్కు వాళ్ళకు ఉండేది కాదనమాట. అంటే ఆ కాలంలో ఆ ఇచ్చిన ఆస్తి పైన హక్కు కూడా చాలా పరిమితులతోటి ఉండేదన్నమాట. కాబట్టి 1956లో, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ వారసత్వ చట్టం అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మహిళలకు ఆస్తిలో గణనీయమైనటువంటి హక్కుల్ని కల్పించింది, గణనీయమైనటువంటి మార్పులు కూడా వారసత్వ ఆస్తిలో తీసుకొని వచ్చింది. అయితే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది, అంటే హిందూ వారసత్వ చట్టము 1956, ఇది సెంట్రల్ యాక్ట్. ఇది భారతదేశం మొత్తం అమల్లో ఉండేటువంటి చట్టం అన్నమాట. అయితే దీనిలో సెక్షన్ 29 ప్రకారంగా ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని సవరించుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భాల్లో అప్పటి గవర్నమెంట్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనమాట, అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే 1985 సెప్టెంబర్ 9వ తారీఖు దీనికి సవరణ తీసుకొని వచ్చింది. ఆ సవరణ ప్రకారము ఆడవారికి ఆస్తి పైన సంపూర్ణ అధికారాలు ఉండే విధంగా ఈ చట్టము రూపొందించడం జరిగిందనమాట. ఇది మహిళల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చట్టం అనమాట. ఇది చూసి, ఈ చట్టాన్ని చూసి, ఈ చట్టం సవరణను చూసి ఇటు తమిళనాడు రాష్ట్రము, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఇంకా ఇతర కొన్ని రాష్ట్రాలన్నీ కూడా దీన్ని అమలు చేశాయి. ఇది బాగా ఉంది అని చెప్పి. సో ఆ తర్వాత ఏమైంది, 2005లో ఈ హిందూ వారసత్వ చట్టానికి ఇంకొక సవరణ జరగడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం వర్తింపజేశారు. అయితే దీని ప్రకారంగా ఆడపిల్లలకి మగపిల్లలతో సమానంగా ఆస్తిలో హక్కును కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. ఏంటంటే 2004 డిసెంబర్ 20 కన్నా ముందు వారి కుటుంబ ఆస్తి ఏదైనా జాయింట్ ప్రాపర్టీ అది పార్టిషన్ జరిగినా, లేదా ఎవరికైనా వీలునామా రూపంలో ఇచ్చినా, లేదా ఇతరత్ర ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరిగినా, అలాంటి సందర్భాల్లో ఆస్తి హక్కు ఆడపిల్లలకి వర్తించదు తప్ప మిగతా సందర్భాల్లో ఆస్తి హక్కు మగపిల్లలతో సమానంగా ఆడవారికి కూడా ఉంటుంది అనేది దీని సారాంశం. 2004 డిసెంబర్ 20 కన్నా ముందు ఆస్తి పంపకాలు జరగకుండా ఉండి తండ్రి చనిపోయాడు అనుకోండి, అలాంటి సందర్భాల్లో అన్నదమ్ములు ఆడపిల్లలకి ఆస్తిలో షేర్ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్లే రైట్ కూడా కల్పించింది ఈ చట్టం. కాబట్టి దాన్ని ఒకవేళ ధిక్కరిస్తే, ఆ చట్టాన్ని ఆ కోర్టుని ధిక్కరించినట్లయితే శిక్షలు కూడా తప్పవు అని చెప్పి కూడా ఇది ఆ చట్టం అలా రూపొందించారనమాట. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. సవరణ జరిగిన 2005 నాటికి తండ్రి లేడు, మరణించాడు. అలాంటి సందర్భాల్లో ఆడపిల్లలకి వర్తిస్తుందా? అక్కడ ఒక యాంబిగ్యూటీ క్రియేట్ అయింది. ప్రకాష్ వర్సెస్ పూలవతి కేసులో 2005 సవరణ జరిగిన నాటికి తండ్రి బతికుండాలి, కూతురు బతికుండాలి, అలాంటి సందర్భాల్లో మాత్రమే కూతురికి వాటా ఉంటుంది అని చెప్పారు.
అయితే ఈ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ను ఓవర్ చేస్తూ సుప్రీంకోర్టు వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇది 11/8/2020లో వచ్చిన జడ్జిమెంట్. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది 3 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 2005 నాటికి తండ్రి బతికినా చనిపోయినా దాంతో సంబంధం లేదు, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది, ఆస్తిలో వాటా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసు జెండర్ ఈక్వాలిటీని స్ట్రెంగ్థెన్ చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్గా కూడా భావించవచ్చు. అయితే ఈ కేసును బేస్ చేసుకొని ప్రతి కోర్ట్స్లో చాలా నెంబర్ ఆఫ్ పార్టిషన్ సూట్స్ ఫైల్ అయినాయి. అయితే కేసు ఫైల్ చేసే ముందే ఆ సబ్జెక్ట్ పైన కొంత అవగాహన ఉండాలి. మన రూల్స్ ఏం చెప్తున్నాయి, మన చట్టం ఏం చెప్తుందని తెలుసుకున్న తర్వాతనే కేసు అనేది వేయడం మంచిది. లేదంటే కోర్టులో కేసెస్ పెరిగిపోయి ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంత అవగాహన చేసుకున్న తర్వాతనే కేసుగా ఫైల్ చేయడం మంచిది. ఈరోజు మంచి మాట. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.